నల్లపాడు పిఎస్ క్రైమ్ నంబర్ 1299/2025 అనేటువంటి కేసులో ఒక ప్రాపర్టీ అఫెండర్ మనం న్యాప్ చేయడం జరిగింది. ఇతని పేరు రవికుమార్. ఇతను గన్నవరం విలేజ్ మండల్ అండ్ కృష్ణా జిల్లా. ఇతను చాలా కాలం నుంచి రకరకాల ఆర్థిక నేరాలకు అలవాటు పడ్డాడు. ఐదారు సార్లు జైలు కూడా వెళ్ళొచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా జల్సాలకి డబ్బులు కావాలి కాబట్టి అతను మన ఏరియాలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో అఫెండ్ చేశాడు. ఫిర్యాదు యొక్క కంప్లైంట్ మేరకు మనం కేసు నమోదు చేయడం జరిగింది. ఇతన్ని నిన్న ఈవినింగ్ పల్కూరు రోడ్ విజ్ఞాన్ కాలేజ్ వద్ద మన నల్లపాడు సి వంశీధర్ గారు, ఎస్ఐ మహేష్ అండ్ మా క్రైమ్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ముద్దా యొక్క కన్ఫెషన్ మేరకు నల్లపాడు పిఎస్ సంబంధించి మనం కొద్దిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్నమెంట్స్ రికవర్ చేయడం జరిగింది. టోటల్గా 77 గ్రామ్స్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అట్లాగే నగరపాలెం పిఎస్ క్రైమ్ నెంబర్ 77/26లో కూడా కొద్దిగా గోల్డ్ ఆర్నమెంట్స్ మరియు 200 గ్రామ్స్ సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను ఈ కేసులే కాకుండా ఇంకా కొన్ని కేసుల్లో కూడా కన్ఫెస్ చేశాడు. ఆ వివరాలు వేరే జిల్లాలు కాబట్టి సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి మనము ఫోన్ ద్వారా తెలుపుతున్నాము. ఇతను ఈరోజు మనం రిమాండ్ పంపించేస్తున్నాము. తర్వాత ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో పాల్గొని చురుగ్గా రికవర్ చేసినటువంటి మా నల్లపాడు పిఎస్ సిబ్బంది అందరికీ కూడా ఎస్పీ గారి తరఫున అందరికీ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విజ్ఞప్తి ఏమనగా, ఈ వేసవి సెలవులు స్టార్ట్ అయినాయి. ఉగాది సందర్భంగా, రంజాన్ సందర్భంగా, రాబోయే శ్రీరామ సందర్భంగా, తర్వాత వేసవి సెలవులు వస్తాయి కాబట్టి ఆ ప్రజలు ఎక్కువగా ఇతర ప్రాంతాలకి, బంధువుల ఇళ్లకు లేదా దూర ప్రాంతాలకు పోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క విలువైనటువంటి వస్తువులు, ఇంట్లో ఉన్నటువంటి బంగారు కావచ్చు, వెండి కావచ్చు, నగదు కావచ్చు, జాగ్రత్తగా భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కష్టపడి సంపాదించినటువంటి సొత్తుని జాగ్రత్తగా మనం భద్రపరచుకోవాలి. ఆ బ్యాంక్ లాకర్స్ కావచ్చు, ఇంకో చోట భద్రపరచుకోవాలి. అట్లాగనే ప్రయాణ సమయాల్లో కూడా విలువైన వస్తువులు చాలామంది బ్యాగ్స్లో పెట్టి నిర్లక్ష్యంగా ఉండడం వల్ల దొంగలకి అవకాశం ఇచ్చినట్లు అవుతూ ఉంది. ఒకసారి వస్తువు పోగొట్టుకున్న తర్వాత రికవర్ చేయడం అనేటువంటి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రజలు కూడా గమనించాలి. అట్లాగే ఎవరైనా సరే ఈ ప్రాపర్టీస్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ చేయించి తద్వారా మనకు అనుకోకుండా ఎప్పుడైనా జరిగినప్పుడు ఖచ్చితంగా మనము పోలీస్ కేసు నమోదు చేస్తాం కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ తీసుకుని కూడా చాలా సులభంగా ఉంటుంది. ఖచ్చితంగా మన యొక్క ప్రాపర్టీ ఇది ఉంటుంది. అట్లాగే ఎవరైనా సరే తమ ఇళ్ళని వదిలిపెట్టేసేసి దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు LHMS అంటే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని మన దగ్గర కెమెరాస్ ఉన్నాయి. ఒక రోజు 2 రోజులు ముందుగానే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి, జిల్లాలో ఎవరైనా సరే SHO గారికి ఒక రిక్వెస్ట్ చేస్తే ఫోన్ ద్వారా చెప్పినా కూడా మా వాళ్ళు వెళ్ళి అక్కడ టెక్నికల్ టీం వెళ్ళి LHMS కెమెరాని ఫిక్సప్ చేసి వస్తారు. తద్వారా వాళ్ళు చాలా క్షేమంగా ఊరికెళ్ళి రావచ్చు. తిరిగి వాళ్ళు రావడానికి ఎంతకాలమైనా సరే మేము ఆ కెమెరాని అక్కడే పెట్టి పూర్తిగా పోలీస్ కంట్రోల్ నుంచి దాని మీద నిఘా ఉంచడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ప్రజలకి పోలీస్ శాఖ తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.